అన్నా వాళ్ళు చాలా డేంజర్ అన్నా. 4 లారీల్లో వచ్చారు. మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదన్నా. పోరా, ఎవడు ఎటుపక్క నుండి కొట్టాడో అర్థం కాలేదన్నా. యాసిడ్ పోసారో కారం చల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్నా. మనం ఎంతో మందికి స్కెచ్ చేసాం, కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్నా. ఏమి కొట్టుడన్నా, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్నా. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్నా. తట్టుకోలేకపోతున్నామన్నా. సార్ నమస్కారం సార్. మీ వాళ్ళు పారిపోయేటప్పుడు వీటిని వదిలేశారు. అన్నీ కరెక్ట్గానే లేవు చూసుకోండి సార్. సార్ వస్తాం సార్. సలాం వస్తాం సార్. మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనం అంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్లి. మాట్లాడతావు, ఎందుకు మాట్లాడవు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాకా తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోప్పడడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కానీ అల్లారు ముద్దుగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే గాని చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి, రామ్మా. మహాలక్ష్మి తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోట ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను. మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా. ఇప్పుడేం చేద్దాం? ఏంటి తర్వాత? తప్పు చేద్దామా? నేను అప్పుడే ఓకే అన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళండి. రా, నా కూతురు కారులోనే ఉంది. రా, ఇక్కడ నుంచి బెంగళూరు 1 అవర్ వెళ్ళిపోయి ఉండొచ్చు. 2 రోజులు నన్ను అటు ఇటు కదలకుండా చేశావే, మగాడివిరా నువ్వు. నీతో చెప్పకుండా వెళితే నేను మగాడిని కాకుండా పోతాను. రేయ్, వేసేంట్రా వాడు.